ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫిష్ కర్రీ చేస్తున్నాము. ప్రతి సండే మేము చికెన్ తెచ్చుకుంటాము. ఈ సండే మాత్రం మేము మా పిల్లలు ఫిష్ తెమ్మని అడిగారు, అందుకని మా వారు ఫిష్ తెచ్చారు. ఇదిగో చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని కడగాలి. కడగటం కోసమని కొంచెం ఉప్పు వేసుకొని కడిగితే స్మెల్ అనేది పోతుంది. శుభ్రంగా ఉప్పు వేసుకొని కడగాలి. ఇప్పుడే నేను కడుగుతున్నాను. రుద్దాక నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి ముక్కల్ని. అప్పుడే స్మెల్ అనేది పోతుంది. శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. తగినంత అల్లం తీసుకోవాలండి. ఆనియన్స్, వెల్లుల్లి తీసుకోవాలి. ఈ 3 ఇప్పుడు మిక్సీ పడతాను గ్రేవీ రావటానికని. అల్లం పేస్ట్ ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవటం వల్ల ముక్కలకు పట్టి గ్రేవీ వస్తుంది. ముక్కలు ఇలా శుభ్రంగా కడుక్కున్నా చూడండి. ముక్కలు ఇలా నీట్గా ఉండాలి, అప్పుడే స్మెల్ రాదు. ముక్కలకి తగినంత పసుపు వేసుకోవాలి. స్పూన్ల నెయ్యి, నూనె 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసుకొని ముక్కలకి నూనె అలా పట్టియాలి, కలపాలి. అల్లం పేస్ట్ పట్టుకున్నాం కండి, అది వేయాలి. మొత్తం వేసి ముక్కలకు పట్టియాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లులు ఉప్పు వేసుకోవాలి. కల్లులు ఉప్పు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంత కారం వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాము. కారం మసాలా వేసాక ముక్కకి అలా పట్టియాలండి. ముక్కకి అలా పట్టిస్తే ముక్క తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకున్నాక అలా పిండుకొని రసం పోయాలి. ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి ముక్కని ఉడికించుకోవాలండి. ముక్క చూడండి ఉడికింది. ముక్కని ఎప్పుడైనా సరే పొయ్యి మీద పెట్టాక కలతిప్పకూడదు, గంట పెట్టి, లేకపోతే చెదరిపోయి ముక్కల్లాగా ఉండవు, మెత్తగా అయిపోతాయి. మరి చూడండి ముక్కల్లాగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. వీటిని గంటి పెట్టి తిప్పుకోకుండా తిప్పకూడదు, కొంచెం పులుసు ఉంచుకోవాలండి. చూడండి మాది రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముక్క కూడా బాగుంది. మేమైతే తిన్నాము. మీకు నచ్చితే కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.